చెయ్యకూడనిది నువ్వు చేస్తుంటే దాని నుంచి వెనక్కి లాగడం, చెయ్యాల్సింది నువ్వు చేయకపోతుంటే నిన్ను ముందుకు తొయ్యడం, ఇదే నీకు బాగా కావాల్సిన వాళ్ళు చేసే పని. అమ్మ, నాన్న, గురువు, నీ వెల్ విషర్ లేదా అనుభవం, నీ జీవితం ఇవే చేస్తాయి యాక్చువల్గా. అందుని చెయ్యాల్సిన పని చేయకపోవడము తప్పే, చేయకూడని పని చేసినా తప్పే. ఉదాహరణకి చేయకూడని పని అంటే ఏంటి? ఒక స్టూడెంట్గా మీరు ఉన్నప్పుడు ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవ్వాలి, ఇది చేయాల్సిన పని. క్లాసులకి వెళ్ళాలి, ఇది చేయాల్సిన పని. నోట్సులు రాసుకోవాలి, ఇది చేయాల్సిన పని. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాలి, ఇది చేయాల్సిన పని. మార్నింగ్ 5కే లేవాలి, ఇది చేయాల్సిన పని. 6, 8, 10, 12కి లేవకూడదు, ఇది చేయకూడని పని. పార్టీలకి వెళ్ళకూడదు, సోషల్ మీడియాలో ఎక్కువగా ఉండకూడదు, ఫ్రెండ్స్ ఎక్కువగా ఉండకూడదు, చదువుకునే సమయంలో మందు సిగరెట్లు లాంటివి తాగకూడదు, కాల్చకూడదు. ఇలా చెప్పుకుంటూ వెళితే నువ్వు చేయాల్సిన పనులేంటో చేయకూడని పనులేంటో నీ జీవితంలో ఉంటాయి. ఈ చేయాల్సిన పనులు చేయకుండా పనులు నీకు ఎవరు చెప్తారు? ఫస్ట్ ఎవరు చెప్తారంటే అమ్మ చెప్తుంది. అందుకనే చిన్నప్పుడు నువ్వు కనుక మట్టి ముద్దలు తింటుంటే వద్దు వద్దుని వారించేది ఫస్ట్ అమ్మ. నువ్వు చిన్నప్పుడు కనుక నోట్లో ఉన్నదాన్ని ఉమ్మేస్తుంటే, నాన్నని కుమ్మేస్తుంటే తప్పు తప్పు అని చెప్పింది అమ్మ. నువ్వు బట్టలు వేసుకోకుండా జుక్కుని అటు ఇటు తిరిగేస్తుంటే నీకు బట్టలు వేసుకోమని చెప్పింది అమ్మ. సో అమ్మ తర్వాత ఎవరు? నాన్న. ఈ ఇద్దరు తర్వాత ఎవరు? ఇంట్లో ఇవన్నీ నేర్చుకుంటావు నువ్వు. అమ్మ నేర్పుతుంది కొంత, నాన్న నేర్పుతాడు కొంత. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, బాబయ్య, పెద్దనాన్న, తర్వాత మేనమామ, మేనత్త, వీళ్ళందరి యొక్క ప్రాధాన్యం ఉంటుంది. నేను వేరే ఇంకో షార్ట్లో కానీ దాంట్లో మేనత్త యొక్క, మేనమామ యొక్క పాత్ర ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ప్రత్యేకంగా జీవితంలో మేనత్త పాత్ర వేరు, మేనమామ పాత్ర వేరు. అలా చెప్పుకుంటూ వెళితే మొత్తం మీద నీ యొక్క ఫ్యామిలీ ఎకో సిస్టంలో నువ్వు ఎలా బతకాలో చెబుతారు. ఆ తర్వాత స్కూల్కి వెళ్తావు. స్కూల్లో ఎలా కూర్చోవాలో, ఎలా నిలబడాలో, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో, యూనిఫామ్ ఎలా వేసుకోవాలో, కటింగ్ ఎలా చేసుకోవాలో, గెడ్డం ఎలా గీసుకోవాలో, ఏ విధంగా పెన్ను పట్టుకోవాలి, పలక పట్టుకోవాలి, బలపం పట్టుకోవాలి, మట్టిలో తిరగకూడదా, కాడు కడుక్కు రావాలా, చెప్పులు ఎక్కడ వదలాలి, ఇవన్నీ కూడా స్కూల్ నీకు నేర్పుతుంది. ఈ స్కూల్ నీకు నేర్పిన తర్వాత కొంచెం బాహ్య ప్రపంచంలోకి వచ్చేప్పుడు సమాజం నేర్పుతుంది. ఆడవాళ్ళతో ఎలా ఉండాలి, మగవాళ్ళతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి, ఇలా ఎలా ఉండాలి, అలా ఎలా ఉండాలి. చాక్లెట్ తినేసి రేఫర్ పాడేయకూడదు, అరటిపండు తినేసి తొక్క వాడేయకూడదు, బస్సులో వెళ్తున్న ఉమ్ము వేయకూడదు. ఇలాంటి వాటన్నింటినీ సమాజం నేర్పుతుంది. సమాజంతో పాటు నీకు నేర్పేవాళ్ళు ఇంకొకరు ఎవరంటే నీ వెల్ విషర్, నీ ఫ్రెండ్ అనండి, గైడ్ అనండి, ఫిలాసఫర్ అనండి, మెంటార్ అనండి, గురువు అనండి, బాగా దగ్గరగా కావలసిన ఆత్మీయులు అనండి. ఎవరో ఒకరు నీ జీవితంలో నిన్ను దగ్గర కూర్చోబెట్టి ఇలా వద్దు, ఇలా వెళ్ళొద్దు, ఇలా చెయ్యి, ఇలా చేయొద్దు, జాగ్రత్త, వెళ్ళకలా పడతావు, ముళ్ళున్న ఆ పదలో పడతావు అని చెప్పి నీకు చెప్తూ ఉంటారు. ఆ తర్వాత నీకు జీవితం వీళ్ళెవ్వరి మాట నువ్వు వినకపోయినా, అమ్మ మాట వినకపోయినా, నాన్న మాట వినకపోయినా, గురువు మాట వినకపోయినా, సమాజం మాట వినకపోయినా, మెంటార్ మాట వినకపోయినా, నీవు ఖచ్చితంగా వినాల్సింది ఎవరంటే నీ జీవితంలోంచి వచ్చే అనుభవాలు. నీకు డిప్పం మీద డబేలమని కొడుతుంది జీవితం. నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే జీవితం ఊరుకోదు. కాకపోతే ఎక్స్ట్రాలలోంచి వచ్చిన దాంట్లోంచి కూడా అంటే బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ వచ్చిందంటే కూడా ఉదాహరణ చెబుదాం. రోడ్డు మీద వెళ్తున్నావు, నువ్వు ఎవరిదో పర్సు జేబులోంచి కనిపిస్తోంది, జుక్కను లాగేసావు. ఇది ఇన్సిడెంట్ నెంబర్ 1. వాళ్ళు ఎవరో చూశారు. ఇన్సిడెంట్ నెంబర్ 2, నిన్ను లాగిపెట్టి పీకారు. ఇన్సిడెంట్ నెంబర్ 3, ఆ తర్వాత పోలీసుని పిలిచారు. 4, అక్కడి నుంచి నువ్వు జైలుకి వెళ్ళావు. 5, ఆ జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత నువ్వు బుద్ధి తెచ్చుకొని తప్పు నేను ఇలా ఉండకూడదు అనుకోగలిగితే నీ జీవితం నేర్పిన పాఠాల్లోంచి నువ్వు నేర్చుకుని నువ్వు మళ్ళీ మంచివాడిగా తయారవుతావు. అంటే రిఫైనింగ్ అవుతాం. చెరుకు గడని మిషన్లో పెడితే లాగితే చెరుకు రసం బయటకు వచ్చి పిప్పు బయటకు పోయినట్టుగా నీ జీవితంలో 20 ఏళ్లలో 10 అంటే ఉదాహరణకి చెప్పాలంటే టీనేజ్ అయిపోయినది 20, 20 తర్వాత 30, 30 తర్వాత 40, 40 తర్వాత 50కి వచ్చేసరికి నీకు బుద్ధి జ్ఞానము రావాలి. ఇది ఎంత తొందరగా అవసరం అంత మంచిది. సీనియర్లు చెప్పే పని అదే. మాలాంటి వాళ్ళు అంటే పెద్ద పది ఎందుకని జీవితంలో అన్నీ చూసిన వాళ్ళు చెప్పేది ఏంటంటే, అరే బాబు నేను తప్పులు చేస్తాను, నువ్వు చేయగరా అని చెప్పాను. నేను కూడా తప్పే చేస్తానంటే చేసుకోరా భయ్ అంటాం. అందుకని నువ్వు జీవితంలో చెయ్యకూడని పని చేస్తున్నప్పుడు వెనక్కి లాగడం, నువ్వు చేయాల్సిన పని చేయనప్పుడు నిన్ను ముందుకు తోయడం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ మాట విను. నీ బతుకు బాగుంటుంది. లేకపోతే నీ బతుకు బుగ్గిపాలైపోయి ఈ సమాజానికి నువ్వు చీడపురుగు అవుతావు. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.